మావి గన్ అంటూ ఒక కొత్త పదం స్లోగన్ తీసుకొచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వీటిని డెవలప్ చేస్తేనే కదా అసలైన అమరావతి. ఎందుకు అనవసరంగా ఇక్కడ 1,00,000 ఎకరాలు వృధా చేస్తున్నారని ఆయన అడుగుతున్నది. ఏమంటారు? ఆ పిచ్చోడు ఇప్పుడు ఈ 3 డెవలప్ అవుతానే ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు, విజయవాడ, అమరావతిలో అంతర్భాగమే అయ్యి మచిలీపట్నం అని అది వీటికి కనెక్టివిటీ ఓడరేవు మెయిన్ పోర్టు అది. దీనికే కాదు తెలంగాణ వాళ్ళు కూడా అడుగుతున్నారు దాన్ని పోర్టుగా. వాళ్ళు కూడా ఈ మచిలీపట్నం పోర్టుకే వాళ్ళు 6A వేసుకుంటామని చెప్పి ఈ గవర్నమెంట్ని పర్మిషన్ అడుగుతున్నారు. మరి అటువంటి మూడింటిని పట్టుకొని ఎక్కడో బయట ఉన్నాయని నువ్వు ఎట్లా చెప్తావు? ఈ రాజధానిలో అంతర్భాగమే కదా మచిలీపట్నం దగ్గర నుంచి. మరి విజయవాడ, గుంటూరు అంటే ఆల్రెడీ కలిసిపోయినాయి. ఇప్పటికే రాజధానిలో ఉన్నాయి. అవి రాజధానిలోనే. ఇప్పుడు రాజధానిలోనే ఇక్కడి నుంచే కార్యకలాపాలు అక్కడి నుంచే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతుంది కాబట్టి గుంటూరు, విజయవాడ నుంచే కార్యకలాపాలన్నీ జరుగుతున్నాయి. కొంతమంది మినిస్టర్ల కార్యాలయాలు కానీ, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇళ్ళు నివాసాలు కానీ అక్కడే ఉన్నాయి అరవన్ టౌన్లోని. మరి ఇంకా నువ్వు ఎట్లా చెప్తావు? ఇంకా మావిగనేడా? మావిగన్ అనేది అది అపహాస్యమైన పదం. ఇప్పుడు మనమే చూసామండి, పార్లమెంట్లో దీన్ని గజెట్లో పెడితే ఇండియాలో ఉన్న పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో కాదు ఇండియాలో ఉన్న అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈయన 4 సీట్లు ఆమోదించాల. మీరు అక్కడే ఎర్రోడు అనాలా, ఈయన పిచ్చోడు అనాలా, ఏమనాలి? ఇప్పుడు అందరు పోయే దారిలో పోవాలి కానీ నేను 4 సీట్లతో ఏమైంది అదేమంటే మళ్ళీ అంటాడు. అసెంబ్లీలో వాళ్ళు పెట్టి పాస్ చేసిందని మేము మళ్ళీ పాస్ చేసి అమరావతిని రద్దు చేయలేమా అంటాడు. అమరావతిని రద్దు చేద్దాం అంటే నిన్ను పిచ్చాడు అంటారా? నీకు ఓట్లు ఎట్లా వేస్తారు? ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వేల కోట్లు పెట్టి డెవలప్ చేస్తుంటే ప్రజల సొమ్ము ఇది. నీది కాదు, చంద్రబాబు నాయుడు గారిది కాదు, నాది కాదు, ఎవరిది కాదు. ప్రజలు దాని మన అందరి సొమ్ము. ఇంతమంది సొమ్ము తీసుకొచ్చి దారబోస్తుంటే దీన్ని నేను మళ్ళీ విధ్వంసం చేస్తానంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు?